హలో అండి. సాంబార్లో ములక్కాడలను వేస్తే వెతికి వెతికి ములక్కాడలను వేసుకునేవాళ్ళం. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. మరి ములక్కాడలను కూరలాగా చేసుకుంటే చక్కగా ముక్క ముక్క తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ములక్కాడ కూరని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గరిటెల వరకు నూనెను వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్లోకి తాలింపు గింజలను 3 పచ్చిమిర్చి చీలికలను వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. వేసిన ఉల్లిపాయలని గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి కాస్త కరివేపాకును, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తరువాత 4 ములక్కాడలను పొట్టు తీసి 2 ఇంచులు ఉండేలాగా ముక్కలను కట్ చేసుకొని వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటెతో కలుపుతూ ములక్కాడలను ఉడికించుకోవాలి. ఇలా కాస్త మగ్గిపోయిన ములక్కాడల్లోకి 1 స్పూను పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పును వేసి కలుపుకున్నారంటే ములక్కాడ ముక్కలకు చక్కగా ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. మరలా మూత పెట్టి 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇలా మూత తీసి చూస్తే ములక్కాడలు హాఫ్ వరకు కుక్ అయి ఉన్నాయి. ఇందులోకి 4 టమాటోలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న టమాటోలన్నింటినీ గరిటెతో కలుపుతూ బాగా కలిపారంటే ములక్కాయ ముక్కలు చిదురైపోతాయి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు చక్కగా ఉడికిపోయి చక్కగా వాటర్ పైకి తేలుతూ ఉన్నాయి. అడుగు పట్టేయకుండా ఒక్కసారి గరిటెతో కలిపేసుకుని కారంను ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. టమాటోలు వేసాం కాబట్టి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది. 1 స్పూను ధనియాల పొడిని, హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసి మరొక్కసారి కలుపుకోవాలి. వేసుకున్న కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా స్పైసెస్ అంతా ముక్కలకి చక్కగా పట్టిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని గరిటెతో కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మీకు గ్రేవీగా అవసరం లేదనుకుంటే వాటర్ వేయకుండా టమాటో వాటర్తోనే అలా మగ్గించేసి దించేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిపోయిన కర్రీలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టేసి కాసేపు ఉడకనిచ్చారంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి చాలా బాగుంటుంది. ఇలా కాసేపు ఉడికిన తర్వాత మూత తీస్తే చక్కగా ఉడికిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.